టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల తాజాగా ఒక స్కూల్ వివాదంలో అనుకోకుండా ఇరుక్కోవాల్సి వచ్చింది. నమస్కారం అండి. మొన్న ఈ మధ్య నేను వైబ్రెంట్ అనే స్కూల్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం జరిగింది. అక్కడ పేరెంట్స్ తోటి ఇంటరాక్షన్. హైదరాబాద్ లో ఉన్న వైబ్రెంట్ స్కూల్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల కారణంగా ప్రత్యేకంగా వీడియో విడుదల చేసి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రెసిడెన్షియల్ గురించి కానీ, హాస్టల్ గురించి కానివ్వండి, క్రెడిబిలిటీ గురించి కానీ ఇవన్నీ కనుక్కొని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఇక అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్ లోని వైబ్రెంట్ స్కూల్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. కొందరు పేరెంట్స్ స్కూల్ ఫీజులు, మేనేజ్మెంట్ వ్యవహారం, పిల్లలపై ఒత్తిడి వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు పోస్టులు పెట్టారు. కొన్ని వీడియోలు కూడా వైరల్ కావడంతో ఈ స్కూల్ పేరు ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఆ స్కూల్ నిర్వహించిన ఒక ఈవెంట్ కి రాజీవ్ కనకాల అతిథిగా వెళ్లారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే కొందరు నెటిజన్లు స్కూల్ పై ఇన్ని ఆరోపణలు వస్తుంటే సెలబ్రిటీలు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. మరికొందరైతే రాజీవ్ కనకాల నేరుగా ఆ స్కూల్ తో సంబంధం ఉన్నట్టుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇక వివాదం మరింతగా పెరగడంతో రాజీవ్ కనకాల స్వయంగా స్పందించారు. చేతులు జోడిస్తూ ఒక వీడియో విడుదల చేసి, దయచేసి అర్థం చేసుకోండి, నాకు ఆ స్కూల్తో ఎలాంటి సంబంధం లేదు, నేను కేవలం ఒక కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మాత్రమే వెళ్లాను అంటూ స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ఆరోపణలు చూసి తాను కూడా షాక్ అయ్యానని చెప్పారు. అంతేకాదు ఎవరి వ్యక్తిగత వ్యవహారాల్లోనూ తాను జోక్యం చేసుకోనని, తనను తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ కూడా రాజీవ్ కనకాల కోరారు. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక చాలా మంది తెలియక వెళ్లి ఇబ్బందుల్లో పడ్డారు అంటుంటే, ఇంకొంతమంది మాత్రం సెలబ్రిటీలు ఏ ఈవెంట్కి వెళ్లే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో కొత్తవేమీ కాదు. గతంలో కూడా చాలా మంది నటులు, సెలబ్రిటీలు కొన్ని బ్రాండ్స్ లేదా సంస్థల ప్రమోషన్ల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా వంటి పలువురు సెలబ్రిటీలు పాన్ మసాలా ప్రకటనలో కనిపించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. యువతపై చెడు ప్రభావం పడుతుంది అంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు. అలాగే అక్షయ్ కుమార్ కూడా ఒక పాన్ మసాలా యాడ్ లో కనిపించడంతో భారీ విమర్శలు ఎదుర్కొన్నారు. చివరికి ఆయన స్వయంగా క్షమాపణ చెబుతూ ఇకపై అలాంటి ప్రకటనల్లో నటించను అని ప్రకటించాల్సి వచ్చింది. ఇంకో సందర్భంలో సమంత ఋతుప్రభు ఒక వెల్నెస్, హెల్త్ బ్రాండ్ ప్రమోషన్ చేసినప్పుడు ఆ ఉత్పత్తుల ప్రభావంపై సోషల్ మీడియాలో డిబేట్ జరిగింది. సెలబ్రిటీలు ప్రమోట్ చేసే వస్తువులను ప్రజలు బలంగా నమ్ముతారని, అందుకే మరింత బాధ్యతగా వ్యవహరించి అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. అలాగే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఫైనాన్స్ సంస్థలు కూడా సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని ప్రచారం చేస్తూ ఉంటాయి. కానీ తర్వాత ఆ సంస్థలపై ఆరోపణలు వస్తే ఆ ప్రభావం నేరుగా సెలబ్రిటీల మీద కూడా పడుతోంది. డబ్బు తీసుకుని ప్రమోట్ చేశారా లేక నిజంగా నమ్మి వెళ్లారా అనే చర్చ కూడా మొదలవుతుంది. టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల తాజాగా ఒక స్కూల్ వివాదంలో అనుకోకుండా ఇరుక్కోవాల్సి వచ్చింది. నమస్కారం అండి. మొన్న ఈ మధ్య నేను వైబ్రెంట్ అనే స్కూల్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం జరిగింది. అక్కడ పేరెంట్స్ తోటి ఇంటరాక్షన్. హైదరాబాద్ లో ఉన్న వైబ్రెంట్ స్కూల్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల కారణంగా ప్రత్యేకంగా వీడియో విడుదల చేసి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రెసిడెన్షియల్ గురించి కానీ, హాస్టల్ గురించి కానివ్వండి, క్రెడిబిలిటీ గురించి కానీ ఇవన్నీ కనుక్కొని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఇక అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్ లోని వైబ్రెంట్ స్కూల్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. కొందరు పేరెంట్స్ స్కూల్ ఫీజులు, మేనేజ్మెంట్ వ్యవహారం, పిల్లలపై ఒత్తిడి వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు పోస్టులు పెట్టారు. కొన్ని వీడియోలు కూడా వైరల్ కావడంతో ఈ స్కూల్ పేరు ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఆ స్కూల్ నిర్వహించిన ఒక ఈవెంట్ కి రాజీవ్ కనకాల అతిథిగా వెళ్లారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే కొందరు నెటిజన్లు స్కూల్ పై ఇన్ని ఆరోపణలు వస్తుంటే సెలబ్రిటీలు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. మరికొందరైతే రాజీవ్ కనకాల నేరుగా ఆ స్కూల్ తో సంబంధం ఉన్నట్టుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇక వివాదం మరింతగా పెరగడంతో రాజీవ్ కనకాల స్వయంగా స్పందించారు. చేతులు జోడిస్తూ ఒక వీడియో విడుదల చేసి, దయచేసి అర్థం చేసుకోండి, నాకు ఆ స్కూల్తో ఎలాంటి సంబంధం లేదు, నేను కేవలం ఒక కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మాత్రమే వెళ్లాను అంటూ స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ఆరోపణలు చూసి తాను కూడా షాక్ అయ్యానని చెప్పారు. అంతేకాదు ఎవరి వ్యక్తిగత వ్యవహారాల్లోనూ తాను జోక్యం చేసుకోనని, తనను తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ కూడా రాజీవ్ కనకాల కోరారు. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక చాలా మంది తెలియక వెళ్లి ఇబ్బందుల్లో పడ్డారు అంటుంటే, ఇంకొంతమంది మాత్రం సెలబ్రిటీలు ఏ ఈవెంట్కి వెళ్లే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో కొత్తవేమీ కాదు. గతంలో కూడా చాలా మంది నటులు, సెలబ్రిటీలు కొన్ని బ్రాండ్స్ లేదా సంస్థల ప్రమోషన్ల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా వంటి పలువురు సెలబ్రిటీలు పాన్ మసాలా ప్రకటనలో కనిపించడంతో
పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. యువతపై చెడు ప్రభావం పడుతుంది అంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు. అలాగే అక్షయ్ కుమార్ కూడా ఒక పాన్ మసాలా యాడ్ లో కనిపించడంతో భారీ విమర్శలు ఎదుర్కొన్నారు. చివరికి ఆయన స్వయంగా క్షమాపణ చెబుతూ ఇకపై అలాంటి ప్రకటనల్లో నటించను అని ప్రకటించాల్సి వచ్చింది. ఇంకో సందర్భంలో సమంత ఋతుప్రభు ఒక వెల్నెస్ హెల్త్ బ్రాండ్ ప్రమోషన్ చేసినప్పుడు ఆ ఉత్పత్తుల ప్రభావంపై సోషల్ మీడియాలో డిబేట్ జరిగింది. సెలబ్రిటీలు ప్రమోట్ చేసే వస్తువులను ప్రజలు బలంగా నమ్ముతారని, అందుకే మరింత బాధ్యతగా వ్యవహరించి అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. అలాగే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఫైనాన్స్ సంస్థలు కూడా సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటాయి. కానీ తర్వాత ఆ సంస్థలపై ఆరోపణలు వస్తే ఆ ప్రభావం నేరుగా సెలబ్రిటీల మీద కూడా పడుతోంది. డబ్బు తీసుకుని ప్రమోట్ చేశారా లేక నిజంగా నమ్మి వెళ్లారా అనే చర్చ కూడా మొదలవుతుంది.